ఓం శ్రీ మాత్రే నమః. హలో అండి, హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మవారి కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అయితే 2024 శ్రావణ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, వాటి పంచాంగ వివరాల గురించి క్లుప్తంగా తెలుసుకుందామండి. 2024 శ్రావణ మాసం ప్రారంభం తేదీ ఆగస్టు 5వ తేదీ సోమవారము నుంచి స్టార్ట్ అవుతుందండి. మొదటి శ్రావణ శుక్రవారము ఆగస్టు 9వ తేదీ, తిథి పంచమి, రాత్రి 11:56 వరకు, నక్షత్రం హస్త నక్షత్రం. రెండవ శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము ఆగస్టు 16వ తేదీ, ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. మూడవ శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము ఆగస్టు 23, తిథి బహుళ చవతి, సాయంత్రం 3:25 వరకు, నక్షత్రం రేవతి. ఆఖరి శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము ఆగస్టు 30వ తేదీ, తిథి బహుళ ద్వాదశి, రాత్రి 3:26 వరకు, నక్షత్రము పునర్వసు నక్షత్రము. శ్రావణ శుక్రవారము శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు సిరుల తల్లిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, భోగభాగ్యాలు కలుగుతాయని, సుమంగళి యోగం కలుగుతుందని నమ్మకం. డబ్బు, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం, వీటిని అష్టశక్తులని అష్టలక్ష్ములుగా పూజిస్తారు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం పూజిస్తే ఇవన్నీ చేకూరుతాయని శ్రీ సూక్తంలో ఉంది. అష్టలక్ష్ముల్లో ప్రత్యేకమైన వరలక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం రోజు ఆరాధిస్తారు. ప్రాంతాలను బట్టి ఆరాధించే పద్ధతులు మారినా సకల శుభకరం వరలక్ష్మి వ్రతం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.